యూరోప్‌లో టెంపరేచర్స్ భయంకరంగా పెరుగుతున్నాయి. ఎప్పుడు వీళ్ళు ఇంత టెంపరేచర్ అయితే వీళ్ళు చూసుండరు. ఎందుకంటే అక్కడ ఎక్కువ కూల్‌గా ఉంటది. ఇప్పుడు దగ్గర దగ్గర 44, 45 డిగ్రీ సెంటిగ్రేడ్‌కి వెళ్తున్నాయి కొన్ని కంట్రీస్‌లో. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో ఇట్లాంటి చోట్ల కూడా భయంకరంగా టెంపరేచర్ అయితే పెరుగుతుంది. అండ్ చాలా మంది చనిపోతున్నారు కూడా. దగ్గర దగ్గర 1300 మంది దాకా చనిపోయినట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. సో, దీన్ని చాలామంది మన ఇండియాలో మనకి ఇట్లాంటి టెంపరేచర్స్ మనకు కామన్‌గా ఉంటాయి. ఎండాకాలంలో 46, 48 కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని ఏరియాస్‌లో. సో, వీళ్ళు ఎందుకు ఇలా అయిపోతున్నారని మీకు చాలా మంది ఇది మైండ్‌లో ఉంటది. అక్కడ కండిషన్, ఇక్కడ కండిషన్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. సో, వాళ్ళెప్పుడు ఇట్లాంటి టెంపరేచర్ చూసుండరు. అండ్ వాళ్ళు ఏదైతే ఇల్లు కట్టుకుంటారో, ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళు ఏసీలు కూడా చాలా మంది పెట్టుకోరు. మాక్సిమం ఒక 100 ఫ్యామిలీస్‌లో ఒక 10 ఫ్యామిలీస్ ఏమో ఏసీలు పెట్టుకుంటారు. మిగతా వాళ్ళు ఏసీలు కూడా పెట్టుకోరు. ఇల్లు కూడా కంప్లీట్‌గా ప్యాక్ చేసి కట్టుకుంటారు. ఇప్పుడు హీట్ ఒక్కసారిగా పెరిగేసరికి ఏసీలకి, ఫ్యాన్స్‌కి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఇక్కడ చూడొచ్చు షాప్స్‌లో ఎంతమంది వాటి కోసం కొట్టుకుంటున్నారో. సో, దీనివల్ల ప్రాబ్లమ్ ఏందంటే వాళ్ళకి ఎప్పుడు ఇట్లాంటి టెంపరేచర్ వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు కాబట్టి ఒక్కసారిగా బాడీ అడాప్ట్ అవ్వలేదు ఆ టెంపరేచర్‌కి. అందుకే చాలా మంది చనిపోతున్నారు కూడా. మన దగ్గర అయితే మనం అడాప్ట్ అవుతాం. ఆ టెంపరేచర్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో, వాళ్ళు అడాప్ట్ అవ్వలేరు. సో, ఇది మెయిన్ రీజన్. అక్కడ చాలా ప్రాబ్లమ్ అయితే